అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇవాళైతే అగైరో నుంచి ఒకటి తెప్పించుకున్నానండి. సిగ్నిఫై గార్మెంట్ స్టీమర్ అనమాట. బట్టలు ఐరన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు ఉపయోగకరం అనేది చూపిస్తాను. కొన్ని కొన్ని ఇప్పుడు నార్మల్ ఐరన్ బాక్స్‌తో మనం ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా! ఇలాంటివి ఐరన్ పెట్టి చేయడానికి వీలు కాదనమాట. అలాగే ఈ శారీస్ ఉంటాయి కదా! శారీస్ కూడా కొన్ని వర్క్‌తో ఉంటాయి కదండీ! ఇట్లాగా అక్కడక్కడ ఈ వర్క్‌తో ఉండేవి. చాలా సాఫ్ట్‌గా, సిల్కీగా ఉండే క్లాతులు కానీ, అలాంటి వాటిపైన ఈ ఐరన్ బాక్స్ పెట్టడానికి కొంచెం భయపడతాం. గబుక్కున అంటుకుపోతాయేమో అని చెప్పి కూడా ఉందనమాట. ఇలాంటి వాటి మీద ఈ ఐరన్ బాక్స్ పెట్టడానికి కొంచెం మనం భయపడతాం. అతుక్కుపోతదేమో, అంటుకుపోతదేమో అని చెప్పి కొంచెం కంగారుగా అనిపిస్తా ఉంటది. ఇంకా అలాగే పట్టు శారీస్ కూడా. పట్టు శారీసు బయట ఒకసారి చేయించుకొని ఒక 2, 3 సార్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు కొన్ని ముడతలు ఇప్పుడు మనం కట్టు చెంగులో దోపుకున్న చోట ముడతలుంటాయి. ఇంకా అలాగే కట్టుకోకుండా దీన్ని పెట్టి ఐరన్ చేయడానికి భయపడతా ఉంటాం కాబట్టి దీనంతా కూడా తీసి చూపిస్తాను. చాలా ఈజీగా ఓపెన్ చేసి చూద్దామండి. మొత్తం మనం ఎలా యూజ్ చేయాలి అనేది అంతా కూడా మాన్యువల్‌గా ఎలా యూజ్ చేయాలంతా కూడా ఇందులో వివరంగా అంతా చెప్పేసి ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. అలాగే 1 ఇయర్ వారంటీ కార్డ్ కూడా ఉందండి మనకి. అన్నీ కూడా ఇందులో కూడా మెన్షన్ చేసి ఉంటారనమాట. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి. మెయిన్ యూనిట్ వచ్చేసి ఇదండి. ముందుగా అయితే ఇక్కడ ఉంది కదా పైన వైపు ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుందన్నమాట. కింద వచ్చేసి మనకి వాటర్ ఫిల్ చేసుకునే ట్యాంక్ ఇక్కడ ఉంటుంది. దీనిపైనే ఉండి ఈ బటన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ముందుకు వచ్చింది చూసారా? అప్పుడు మనం ముందుకు ఇలా లాగేసుకోవచ్చు. ఇంక ఇందులో వాటర్ వచ్చేసి లెవెల్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారండి. ఇక్కడ మినిమం, మాక్సిమం మనం ఇక్కడి వరకు ఫిల్ చేసుకోవచ్చు వాటర్ అనేవి. వాటర్ వచ్చేసి మనం నార్మల్ ట్యాప్ వాటర్ కాకుండా మనం వాటర్ ఏవైతే తాగుతామో ఫిల్టర్ చేసిన వాటర్ అవి నింపుకుంటే బెస్ట్ అండి. నార్మల్ బోర్ వాటర్ అలాంటి వాటిల్లో కొంచెం శుద్ధ అది కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా! ఆ హోల్స్ అనేవి జామ్ అయిపోతాయి కాబట్టి మనం నార్మల్‌గా మనం ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! డ్రింకింగ్ వాటర్ తాగడానికి అవే నింపుకుంటే ఎక్కువ కాలం మన్నుతుందనమాట. ఇలా మాక్సిమం వరకు వాటర్ నింపేసుకొని ఇంకా సేమ్ ఇందులో నార్మల్‌గా ఇలా పెట్టేసి పుష్ చేసేస్తే ఫిట్ అయిపోద్ది. ఓకేనా? ఇంక ఇక్కడొచ్చేసి మనం ఇది ఆన్ చేసుకున్నప్పుడు స్టీమ్ వచ్చే హోల్స్ ఇక్కడ ఉంటాయండి. మనకి స్టీమ్ అనేది వస్తూ ఉంటదనమాట. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ పవర్ ఇండికేటర్ లైట్ అనేది ఇక్కడ ఉంటదండి. మనకి వాటర్ అనేది కింద మినిమంకి ఇక్కడ కింద వైపు అంటే లాస్ట్‌కి వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా ఇండికేటర్ మనకి చెప్పేస్తదనమాట. ఇక్కడ లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఓవర్ హీట్ అయినా సరే ఇంకా అలాంటప్పుడు కూడా ఇది ఇండికేటర్ లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. గ్లౌజెస్ కూడా ఇస్తారనమాట. మనం స్టీమ్ ఆపడానికి, వేడి తట్టుకోవడానికి ఇది కూడా మనం హ్యాండ్‌కి వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బ్రష్‌లనే ఉంటాయండి. ఫ్యాబ్రిక్ బ్రష్ అనేది ఇలా ఒకటి ఇస్తారు. ఇంకా అలాగే లింట్ బ్రష్ అని ఇస్తారనమాట. ఇలా. ఇలా మన మౌత్ దగ్గర ఇలా ఫిట్ చేసుకుంటే, మనం ఐరన్ చేసేటప్పటికి ఒక్కొక్కసారి బట్టల పైన చిన్న చిన్నవి డస్ట్ పార్టికల్స్ కానీ, హెయిర్స్ గానీ, కొన్ని డ్రెసెస్‌కి బబుల్స్‌గా వస్తా ఉంటది కదా! అలాంటివన్నీ కూడా ఇది రిమూవ్ చేసేస్తదనమాట. దాన్ని పెట్టి కొంచెం అలా రఫ్ చేసినట్టుగా మనం ఐరన్ చేస్తే. ఓకేనా? మనం తాగే డ్రింకింగ్ వాటర్ పోస్తున్నానండి ఇక్కడ. మాక్సిమం వరకు పోసుకోవాలి. కరెక్ట్‌గా ఒక గ్లాస్ వచ్చాయన్నమాట. తర్వాత ఈ బటన్ అనేది ప్రెస్ చేసేస్తే బయటికి స్పిల్ అవ్వకుండా నీట్‌గా ఉంటది. దీన్ని ఫిట్ చేసేసుకుందాం. జస్ట్ ఇలా పుష్ చేస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటది. బటన్ను ఇట్లా ఆన్ చేశాక ఒక 45 మినిట్స్ తర్వాత మనకి మంచిగా స్టీమ్ రిలీజ్ అవుతదనమాట. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. ఓకే. ఇప్పుడు నేను ఇట్లా ఆర్గంజా క్లాత్ తీసుకున్నాను. ఇలాంటివి మనం ఐరన్ చేసే దాని మీద పెడితే మనం కంగారుగా ఉంటారు కదా! చూడండి నీట్‌గా వస్తుంది. ఉంది కదా! దీన్ని కూడా కాటన్‌ది కూడా ఒకసారి ఇప్పుడు ఇందాక ఆర్గంజా క్లాత్ చూపించాను కదా! ఇదంతా కూడా ఈ కింద ముడతలు ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను.
ఇలాగే చేయాలండి. ఇట్లా వంచినట్టు చేయకూడదనమాట. చూడండి చెయ్యని దానికి నేనిక్కడ చేయలేదు ఇంకా ఇది. ఇక్కడ చూడండి నీట్‌గా అయిపోయింది మనకి. నీట్‌గా వచ్చేసింది. గమనించారా? మనకి ఇంట్లో హాయిగా ఇన్‌స్టెంట్‌గా మనకు టెన్షన్ లేకుండా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనం చక్కగా ఐరన్ చేసేసుకోవచ్చండి. ఏమాత్రం టెన్షన్ లేకుండా. ఫాల్స్‌లో అలాగా మనం ఎక్కువగా బట్టలనేవి ట్రైల్ చేస్తా ఉంటాం గదండీ! మళ్ళీ నెక్స్ట్ డే కల్లా నీట్‌గా వాళ్ళు హ్యాంగ్ చేసి పెట్టుంటారు గదా! ఇలాంటివి యూజ్ చేస్తా ఉంటారనమాట. నీట్‌గా అయిపోతున్నాయి చూడండి. వర్క్ అంతా అయిపోయాక ఖచ్చితంగా ఈ వాటర్‌ని రిమూవ్ చేసి పెట్టేసుకుంటే, పడబోసేసుకొని మనం నీట్‌గా పెట్టుకుంటే నీట్‌గా ఉంటదండి. ఎక్కువ రోజులు నీట్‌గా ఉంటదనమాట. హోల్స్ అనేవి పాడవకుండా. లోపలికి నొక్కేసి ఇలా పెట్టేసుకోవడమే. ఫిట్ అయిపోద్ది. చూసారు కదండీ! చాలా బాగా ఉపయోగపడతదనమాట. చక్కగా మనకి అంటుకుంటాయి అనే టెన్షన్ ఉండదనమాట కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్. అదే ఇట్లా నార్మల్ ఐరన్ బాక్స్ అనుకోండి, అది అంటుకుంటదనే టెన్షన్ ఉంటాయనమాట కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్‌కి. ఇది అలా కాదు. ఇలా వంపినట్టుగా కాకుండా ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టి చక్కగా మనకెక్కడ అందుబాటులో వీలుగా ఉందో చూసుకొని హ్యాంగ్ చేసుకుంటే చక్కగా నీట్‌గా ఐరన్ చేసుకోవచ్చనమాట. నేను కూడా ఫస్ట్ టైమ్ కాబట్టి ఇంకా అరేంజ్ చేసుకోలేదు. ఈరోజు నేను చూసుకున్నాను కాబట్టి అర్థమైంది. మంచిగా బట్టల కోసం అంటే ఎక్కడైనా నేను ఏర్పాటు చేసుకోవాలి. బాగా నాకు ఇదైతే ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఇంకా ఇది అమెజాన్‌లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.